సొంటి కాఫీకి నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నాను చూడండి. తాటి బెల్లంలో కొంచెం కాఫీ పొడి వేసాను. తర్వాత ఇక్కడ సొంటి కొంచెము, అలాగే మిరియాలు ఒక 10-12 తీసుకున్నాను. ఒక 2-3 యాలకులు కచ్చాపచ్చాగా దంచి అట్లా ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. అలాగే పాలు కూడా పక్కన బాగా వేడి కాగబెట్టుకున్నాను. తర్వాత వాటిని ఫిల్టర్ చేయాలి. తగినన్ని, ఎక్కువ కాకుండా తక్కువే చూసుకోండి ఫస్ట్ టైం తాగే వాళ్ళు అయితే. తర్వాత అలాగే దాంట్లో పాలు కూడా తగినన్ని పోసుకోండి, చిక్కటి పాలే పోసుకోండి. అంతే, సొంటి కాఫీ రెడీ అయింది. 2 గ్యాస్ మీద అట్లా వేడివేడిగా పెట్టి పోసుకుంటే మనకి చల్లగా లేకుండా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సొంటి కాఫీ తాగొచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా సార్ చాలా రోజుల నుంచి సొంటి కాఫీ తాగాలని ఉంది అని అంటున్నారు, అందుకని ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఉదయాన్నే లేవగానే డస్ట్ ఎలర్జీ అలా అంటే తుప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కాఫీ తాగండి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.